హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి లీన్ సిస్టమ్ అండ్ ఇన్నోవేషన్ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. అందులో అప్ టు 8th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 9th క్వశ్చన్లో కేస్ సినారియో అండ్ కేస్ స్టడీస్. ఫస్ట్ కేస్ సినారియోస్ ఈ వీడియోలో చూద్దాం, కేస్ స్టడీస్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అందులో ఫస్ట్ 9th క్వశ్చన్లో ఏం చెప్తారు? ఇండియా లిమిటెడ్ ఈ ఒక ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ఉంది అండ్ సబ్సిడరీ వచ్చేసి జపానీస్ ఆటోమొబైల్ కంపెనీ అండ్ మోటార్ మ్యానుఫ్యాక్చర్స్ లీన్లో ఉన్నాయి. ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ సేల్స్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ కార్స్ ఫ్రమ్ ద ఎంట్రీ లెవెల్ టు ద హ్యాట్బ్యాక్ టు ద సెడన్ అండ్ యాజ్ ప్రజెంటెడ్ మార్కెట్ షేర్ వచ్చేసి 22% మార్కెట్ షేర్ ఉంది. ఆఫ్ ద ఇండియన్ ప్యాసింజర్ మార్కెట్ కార్ మార్కెట్లో 22% షేర్ ఉంది. ఎంఎల్ యూజెస్ ఏ సిస్టమ్ ఆఫ్ స్టాండర్డ్ కాస్టింగ్. సో స్టాండర్డ్ కాస్టింగ్ యూజ్ చేస్తూ టు సెట్ ఇట్స్ బడ్జెట్, దాని యొక్క బడ్జెట్ని ఎట్లా బేస్ చేసుకుని స్టాండర్డ్ కాస్టింగ్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసింది. Next, budget are semi-annually by the finance department after the approval of board of directors. At MIL, the finance department prepares variance report of each month. So various report ni each month ki report చేస్తున్నారు. సో బడ్జెట్ ని ప్రిపేర్ చేస్తున్నాయి సెమీ యాన్యువల్ గా అండ్ వాటిని ప్రిపేర్ చేసేటప్పుడు స్టాండర్డ్ కాస్టింగ్ యూజ్ చేస్తుంది అండ్ వేరియన్స్ రిపోర్ట్ ని పర్ మంత్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకో ఏం చెప్తున్నారు? ఈజ్ కంపేర్ టు ద బడ్జెటెడ్ ఫిగర్స్ కంపేర్మెంట్ చేసుకుంటున్నారు. మిస్టర్ సుజుకి గ్రూప్ CEO of the company of the lean is the opinion that Kaizen casting method should be implemented as a system of planning control in the mill. Recommended key changes vital mill planning and control system to support the adoption of Kaizen casting concept. So Kaizen casting system ని పెట్టాలనుకున్నారు. Kaizen casting system ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ కీ చేంజెస్ కావాలి అనేది వాళ్ళు అడగడం. సో ఫస్ట్ Kaizen casting అంటే ఏమనేది మీకు తెలియాలి. Kaizen casting means emphasis స్మాల్ బట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. చిన్న ఇంప్రూవ్మెంట్ బట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనం దాన్ని కైజన్ కాస్టింగ్ అంటాము. సో లీన్ సిస్టంలో ఏం చెప్తారు? కార్ని తగ్గడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని చెప్తారు. దట్ ఈస్ జిట్ సిస్టమ్ ఒకటి అండ్ నెక్స్ట్ కైజన్ కాస్టింగ్ ఒకటి. ఇది ఒక కైజన్ కాస్టింగ్ టెక్నిక్ అని చెప్తాము. సో కైజన్ కాస్టింగ్ టెక్నిక్ అంటే ఏమి? స్మాల్ బట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. టార్గెట్ వన్ సెట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. టార్గెట్ అనేది ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో పెట్టుకుంటాము. ఆల్ యాక్టివిటీస్ ఆర్ అప్డేటెడ్ continuously to reflect the improvement that has already been achieved and that are yet to be achieved. ఏవేవి ఆల్రెడీ అచీవ్ అయినాం, ఏవేవి అచీవ్ కావాలి, వీటన్నిటిని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతాము. సో వాట్ ఈస్ మీన్ బై కైజన్ కాస్టింగ్? కైజన్ కాస్టింగ్ ఈజ్ ఏ స్మాల్ బట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఇట్ ఈజ్ అట్ ద బిగినింగ్ సెట్ చేసుకుంటాము అండ్ కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తాము దానికోసం, ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం. ఆల్వేస్ అచీవ్డ్. ద సజెస్ట్ టు చేంజెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు అడాప్ట్ కైజన్ కాస్టింగ్ కాన్సెప్ట్ ఇన్ మిల్ యాజ్ ఫాలో. సో మిల్ వాళ్ళు ఏవేవి తీసుకోవాలి చేంజెస్ అంటే, ఫస్ట్ వాళ్ళు స్టాండర్డ్ కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు. కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ని కాదు ఫాలో కావాల్సింది, కాస్ట్ రిడక్షన్ సిస్టమ్ని ఫాలో కాని అని చెప్పడము. సో కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ టు కాస్ట్ రిడక్షన్ సిస్టమ్కి రమ్మన్నారు. దట్ ఈస్ ట్రెడిషనల్లీ స్టాండర్డ్ కాస్టింగ్ సిస్టమ్స్ ఆర్ యూజ్ స్టెబిలిటీ ఇన్ కరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ స్టాండర్డ్స్ ఆర్ సెట్ కీపింగ్ ద నార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్ టు అకౌంట్స్ దట్ ఆర్ హోల్ ఎఫర్ట్స్ ఇన్ ఆన్ టు మీట్ పర్ఫార్మెన్స్ కాస్ట్ స్టాండర్డ్స్. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒక స్టాండర్డ్ని పెట్టి ఆ స్టాండర్డ్కి మీట్ కావాలి అనుకుంటున్నారు. దట్ అట్లా కాకుండా ఆన్ ద అదర్ హ్యాండ్ కైజన్ కాస్టింగ్ ఏం చెప్తారంటే బిలీవ్స్ అంటే ఒకసారి పెట్టి దానికోసం వర్క్ చేసుకుంటే ఒకవేళ రాలనుకుంటే హట్ అయ్యి అట్లా చేసేదానికన్నా కైజన్ కాస్టింగ్ బిలీవ్స్ ఇన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ హెన్స్ ద గోల్ టు అచీవ్ కాస్ట్ రిడక్షన్ టార్గెట్ని మనం అచీవ్ కావచ్చు కైజన్ కాస్టింగ్ తీసుకుంటే. ద ఫస్ట్ చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద స్టాండర్డ్ సెట్టింగ్ మెథడాలజీ ఈజ్ ఫ్రమ్ కాస్ట్ కంట్రోల్ సిస్టమ్ టు కాస్ట్ రిడక్షన్. సో ఫస్ట్ ఏం చేయాలి? కాస్ట్ కంట్రోల్ నుంచి కాస్ట్ రిడక్షన్ సిస్టంలోకి రావాలి. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ పీరియాడిసిటీ ఆఫ్ సెట్టింగ్ స్టాండర్డ్స్ అండ్ వేరియన్స్ అనాలిసిస్. వాళ్ళు వేరియన్స్ అనాలిసిస్ స్టాండర్డ్స్ని ఎంత చేస్తున్నాం అనుకున్నాము? సెమీ యాన్యువల్లీకి చేస్తున్నామని అందాము. వేరియన్స్ రిపోర్ట్ వచ్చేసి మంత్లీ చేస్తున్నామని చెప్పినాము. సో వీటిని చేంజ్ చేయండి టైమింగ్స్. ఎగ్జిస్టింగ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఫాలోడ్ బై వచ్చేసి స్టాండర్డ్స్ ఆర్ సెట్ అండ్ సెమీ యాన్యువల్లీ అండ్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్స్ మంత్లీ వేరియన్స్ రిపోర్ట్ని జనరేట్ చేస్తున్నారు. సో సెమీ యాన్యువల్లీ స్టాండర్డ్స్ని పెట్టి వాటిని మంత్లీ వేరియన్స్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తున్నారు ఆర్ జనరేటెడ్ ఫర్ అనాలిసిస్ కోసం. బట్ అండర్ కైజన్ కాస్టింగ్ కాస్ట్ రిడక్షన్ అనేది మన మెయిన్ టార్గెట్ కాబట్టి సెట్ ఫర్ స్మాల్ పీరియడ్ సే ఫర్ 1 week ఆర్ 1 month పెట్టుకుంటాము, అంతేగాని సెమీ యాన్యువల్లీ పెట్టుకోము. సో ద
period covered under a standard should be reduced from semi-annually to monthly. Semi-annually నుంచి మంత్లీకి వచ్చేయండి. అండ్ ద కరెంట్ ప్రాక్టీస్ ఆఫ్ జనరేటింగ్ వేరియన్స్ రిపోర్ట్ మే బి కంటిన్యూడ్ ఆర్ మే బి రిడ్యూస్ టు వీక్. అంటే వేరియన్స్ రిపోర్ట్ అనేది మంత్లీ చేస్తున్నాం కదా, ఆ మంత్లీ కాకుండా మంత్లీ అన్నా చేయండి ఆర్ వీక్లీ కన్నా చేసుకోండి. సెకండ్ వచ్చేసి స్టాండర్డ్ వేరియన్స్ రిపోర్ట్ యొక్క టైంని తగ్గియండి. ఫస్ట్ వచ్చి కాస్ట్ కంట్రోల్ నుంచి కాస్ట్ రిడక్షన్కి రండి. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ వర్కర్స్ ఇన్ ద స్టాండర్డ్స్ సెట్టింగ్స్. ఎప్పుడైతే స్టాండర్డ్స్ని పెడుతున్నామో స్టాండర్డ్స్ని పెట్టే టైంలో వర్కర్స్ ఎవరు ఉన్నారో ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళంతా పార్టిసిపేట్ అయ్యేలాగా చూసుకోండి. దట్ ఈస్ అండర్ కైజింగ్ సిస్టమ్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉంటారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళందరూ ఎవరైతే బాగా పర్ఫామ్ చేసినారో వాళ్ళకి అప్రిషియేషన్ని తీయాలి. హై అప్రిషియేటెడ్ వైల్ సెట్టింగ్ ద స్టాండర్డ్స్. సో ద కరెంట్ సిస్టమ్ ఆఫ్ సెట్టింగ్ బడ్జెట్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ with the more consent of board of directors is required to be changed. Next, question number 10. What is there in question number 10? Advise implementation of 5S in Y and E. 5S ni చెప్పాలి. 5S అంటే sort, set in order, shine, standardized and sustain. కరెక్ట్ అనా? స్టాండర్డైజ్, సస్టైన్. సో ఇవి 5S అంటే 5 Sలు ఉన్నాయి. Sలతో స్టార్ట్ కావాలి. ఫస్ట్ క్వశ్చన్, Y and E. Y and E Chartered Accountant offers a wide range of specialized multidisciplinary professional services that meets immediate as well as long-term business needs to clients. సో ఇది ఒక చార్టర్డ్ అకౌంట్ ఫర్మ్ ఉంది. ఇది మల్టీడిసిప్లినరీ ప్రొఫెషనల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాళ్ళ యొక్క క్లయింట్స్ వచ్చి లాంగ్ టర్మ్ నీడ్స్లో ఇతని దగ్గర వర్కౌట్ చేస్తుంటారు. వన్ ఆఫ్ ద పార్ట్నర్ హీ వాజ్ అప్సెట్ విత్ ఆఫీస్ డాక్యుమెంటేషన్. వాళ్ళ యొక్క ఆఫీస్ డాక్యుమెంటేషన్కి ఒక పార్ట్నర్ అనేవాడు డిసప్పాయింట్ అవుతున్నాడు. ఈ ఆర్గ్యూడ్ దట్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఈజ్ నీడ్ టు బి మ్యాక్సిమైజ్ ఎఫిషియన్సీ విత్ ఇన్ ద ఫర్మ్. సో ఒకడు అడిగితే, ఎవరు ఈ అడిగితే ఒక సీనియర్ మేనేజర్ ఏమన్నా అంటే ఒక అటెండ్కి నేను ఒక సెమినార్కి అటెండ్ అయినా, ఆ సెమినార్లో ఒక 5S అనే దాని గురించి డిస్కషన్ చేసినారు. లీన్ సిస్టంలో ఇది ఒక టెక్నిక్ అనమాట. 5S అనేది ఈ సెడ్ దట్ ఓల్డ్ ఫైల్స్ హ్యాడ్ ద కీ ఫైల్స్ ఫ్రమ్ ద ఐ అండ్ ఫోర్సెస్ స్టాఫ్ టు ఆస్క్ విచ్ ఈజ్ యూజ్డ్. అకార్డింగ్లీ హీ డిజైర్ టు ఇంప్లిమెంట్ 5S. సో ఆ 5S ఇంప్లిమెంట్ చేయడానికి మనం అడ్వైజ్ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, అడ్వైజ్ని ప్రొవైడ్ చేద్దాం. ఫస్ట్, ఆఫ్టెన్ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పేపర్ వర్క్. సో ఆడిట్ వర్క్ అంటే ఆల్మోస్ట్ పేపర్ వర్క్ ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మేక్స్ ప్రాసెస్ స్లోయర్ బట్ ఆల్సో అలౌస్ ఎర్రర్ టు బి ఇంట్రడ్యూస్డ్. సో డాక్యుమెంటేషన్ పేపర్స్, మనం టేబుల్ పైన పేపర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, పేపర్స్ ఎక్కువ ఉండడం వల్ల మన యొక్క వర్క్ స్లో కావడమే కాదు, వర్క్ అనేది వేరే ర్యాంక్ పడే వర్క్ కూడా ఉంటుంది. అంటే ఒక క్లయింట్ యొక్క డేటాలో ఇంకొక క్లయింట్ ఇన్ఫర్మేషన్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. క్లీనింగ్. సో 5S ఈజ్ ఏ మెథడ్ బోత్ క్లీనింగ్ అవుట్ ద వర్కింగ్ ఏరియా అండ్ మెయింటైనింగ్ ద క్లీన్లీనెస్ టు ఇంప్రూవ్ ప్రాసెస్ క్వాలిటీ. దట్ ఈస్ 5S అనేది ఒక ప్రాసెస్. 5S అనేది ఒక టెక్నిక్. ఏంది, మన యొక్క వర్క్ ఏరియాని క్లీన్ చేయడానికి, వర్క్ ఏరియాని మెయింటైన్ చేయడానికి, క్లీనినెస్గా మెయింటైన్ చేయడానికి. దానిలో ఫస్ట్ వచ్చేసి సార్ట్, సిరి. ఇది జపానీస్ వర్డ్ అనమాట. దిస్ ఈజ్ సార్టింగ్ అండ్ రిమూవింగ్ అన్నెసెసరీ ఫైల్స్, పేపర్స్, బుక్స్, డాక్యుమెంట్స్ ఇన్ ద వర్క్ ఏరియా. మన యొక్క వర్క్ ఏరియాలో అన్నెసెసరీ ఫైల్స్ కానీ, పేపర్స్ కానీ, బుక్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేయమంటారు. సార్ట్ చేసి ఫస్ట్ ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేయి. సార్టింగ్ ఈజ్ ద డిజైన్ టు మేక్ ద వర్క్ ఆర్ నీట్, ఆర్గనైజ్డ్ అండ్ అరేంజ్డ్ సో దట్ రిలవెంట్ ఐటమ్స్ కెన్ బి ఫౌండ్ ఈజీలీ. సార్టింగ్లో ఏమవుతుందంటే డిజైన్, మన యొక్క వర్క్ అనేది నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్ చేసాము, అరేంజ్ చేసాము, రిలవెంట్ ఐటమ్స్ అనేది ఈజీగా మనకి ఫైండ్ అవుతాయి. ఇఫ్ అన్ ఐటమ్ ఈజ్ నాట్ రిలవెంట్ ఫర్ వర్క్ దెన్ ఇట్ షుడ్ నాట్ బి వర్క్ ఏరియా. సో ఒకవేళ ఆ ఐటమ్ అనేది మనకి అవసరం లేకుండా ఉంటే అది వర్క్ ప్లేస్లో ఉండకూడదు, వర్క్ ఏరియాలో ఉండకూడదు. దట్ ఈస్ సార్ట్ చెప్తుంది. సిరి అని చెప్తుంది, రిమూవ్ చేయండి అన్నెసెసరీవి అండ్ రిలవెంట్ ఒకటే టేబుల్ పైన పెట్టుకోండి అని చెప్తుంది. నెక్స్ట్, సెట్ ఇన్ ఆర్డర్, సీటాన్. దట్ ఈస్ సెట్ ఇన్ ఆర్డర్ మీన్స్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్. మీరు టేబుల్ పైన పెట్టుకోండి అని పైన చెప్పింది. టేబుల్ పైన ఎట్లా పెట్టుకోవాలనేది ఇది చెప్తుంది. ఇంకా సిస్టమేటిక్ అరేంజ్మెంట్ చేసుకోండి. అరేంజ్ ఆల్ నెసెసరీ ఐటమ్స్ ఇంటూ మోస్ట్ ఎఫిషియంట్ అండ్ యాక్సెసబుల్ అరేంజ్మెంట్. సో మోస్ట్ ఎఫిషియెంట్లో పెట్టుకోవాలి, మన యాక్సెసబుల్ అరేంజ్మెంట్లో పెట్టుకోవాలి. సో దట్ దే కెన్ ఈజీలీ బీ ఐడెంటిఫైడ్ ఫర్ యూజ్. సో అట్లాంటి కేసులో మనం ఈజీలీగా ఐడెంటిఫై చేయగలము. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు హ్యావ్ ప్రాపర్ ఇండెక్సింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. ప్రాపర్ ఇండెక్సింగ్ ఇవ్వండి ఫైల్స్కి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయండి. దట్ ఈస్ ప్రాపర్ ఇండెక్స్ షుడ్ బి మేడ్ అండ్ పేస్టెడ్ ఆఫ్ ఈచ్ ఫైల్ అబౌట్ ఇట్ కంటెంట్ అండ్ దట్ ప్యాటర్న్ ఆఫ్ కంటెంట్ డాక్యుమెంట్స్ కెప్ట్ ఇన్సైడ్ ద ఫైల్ సో దట్ స్పెసిఫిక్ డాక్యుమెంట్ కెన్ ఈజీలీ బీ ట్రేస్డ్ అండ్ విత్డ్రాన్ ఆన్ టైమ్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క ఫైల్ లోపల పర్సన్కి సంబంధించి ప్రొజెక్షన్స్ ఉన్నాయనుకోండి, అన్ని ప్రొజెక్షన్ అన్నీ ఒక చోట. సో ప్రొజెక్షన్ హరి
ప్రొజెక్షన్ బాబు అట్లా నేమ్స్ని ప్రొవైడ్ చేసి ప్రొజెక్షన్స్ అని పెట్టుకోండి. ఆ ప్రొజెక్షన్స్ని ప్రొవైడ్ చేసిన ప్రొజెక్షన్స్ని, ఆడిట్ వర్క్ అయితే ఆడిట్ వర్క్. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీ లాగా ఐడెంటిఫైకి చేసుకోండి. ప్యాటర్న్ కంటెంట్ ఏముందని దానిపైన పెట్టుకొని ఇండెక్స్ని ప్రొవైడ్ చేయండి. ఈవెన్ ఇన్సైడ్ కబోర్డ్ పేపర్స్ ఆఫ్ ఇండెక్సింగ్ అబౌట్ ఫైల్స్ విత్ ఇట్స్ నేమ్స్ షుడ్ బి పేస్టెడ్. సో నేమ్స్ని పేస్ట్ చేయండి సో దట్ specific file can easily be traced. Same can be done with respect to folders in computer. ఒకవేళ మీరు బుక్స్ కాకుండా కంప్యూటర్ సిస్టమ్ని వాడుతుంటే కంప్యూటర్ సిస్టమ్స్లో నేమ్స్ని కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయండి. నేమ్స్ని ప్రాపర్గా ప్రొవైడ్ చేసి ఆ నేమ్స్ ప్రకారం అరేంజ్మెంట్ చేసుకోండి. దట్ ఈస్ సెట్ ఇన్ ఆర్డర్ అని చెప్తావు. ఇక్కడ ఏమి రైట్ ఫోల్డర్ ఇన్ ఐడెంటిఫైయబుల్ నేమ్ సో దట్ ఎనీ వన్, అంటే ఒక పర్సనే ఉండకపోవచ్చు, వేరే పర్సన్ రావచ్చు. క్లయింట్ అర్జెంట్ నీడ్ ఉంది, వేరే పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్కి కూడా అండర్స్టాండింగ్, ఆ పర్సన్కి కూడా ఈజీలీ అవైలబుల్ వచ్చేలాగా చేయాలి. దిట్ ఈజ్ సో సేమ్ కెన్ బి డన్ విత్ రెస్పెక్ట్ టు ఫోల్డర్స్ ఇన్ కంప్యూటర్. రైట్ ఫైల్స్ షుడ్ బి హ్యావ్ సేవ్ ఇన్ రైట్ ఫోల్డర్స్ విత్ ఐడెంటిఫైయబుల్ నేమ్ సో దట్ ఎనీ వన్ కెన్ ఈజీలీ ఫైండ్ ఎనీ ఫైల్స్. ఫ్రీక్వెంట్ యూజర్ ఐటమ్స్ షుడ్ బి క్లోజ్ బై అండ్ ఇన్ఫ్రీక్వెంట్ యూజర్ ఐటమ్స్ కెన్ బి ఫర్దర్ అవే ఇన్ సెంట్రల్ ఏరియా. సో ఏవైతే మనం ఫ్రీక్వెంట్గా కావాల్సిన ఫైల్స్ ఉన్నావో అవి ముందర పెట్టుకోవాలి, రిమైనింగ్ అని రిమూవ్ చేయాలి. ఆల్ స్టోరేజ్ ఏరియా షుడ్ బి క్లియర్లీ లేబుల్ టు అలో ఐటమ్స్ టు బి పుట్ ఇన్ కరెక్ట్ ప్లేస్. ఎగ్జాంపుల్ వేర్ డిడ్ ఐ లీవ్ ఆఫీస్ స్టాంప్ అగైన్. నెక్స్ట్ షైన్ అంటే మొత్తం షైనింగ్ చేసి పెట్టేయండి. దట్ ఈజ్ ఆఫ్టర్ సార్టింగ్ అంటే మొత్తం సార్టింగ్ చేసిన తర్వాత అండ్ సింప్లిఫైయింగ్ ఇట్ ఈస్ నెసెసరీ టు కీప్ ఏరియా క్లీన్ అండ్ సేఫ్. సో ఇక్కడ ఏం చేయాలంటే మన యొక్క ఏరియాని టు కీప్ ద వర్క్ ఏరియా క్లీన్ అండ్ సేఫ్, వర్క్ ఏరియాని క్లీన్గా అండ్ సేఫ్గా పెట్టుకోవాలి. షైనింగ్ ఈజ్ ఆల్సో అన్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్. షైనింగ్ అనేది ఒక ఇన్స్పెక్షన్ ప్రాసెస్. దట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ గుడ్ కండిషన్. ప్రతి ఒక్కటి గుడ్ కండిషన్లో ఉండాలి అనుకుంటాము. షైన్ చేసుకుంటూ ఉండాలి అంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇట్ ఈజ్ డిజైర్డ్ టు ఇన్వాల్వ్ ఎంప్లాయీస్ ఫర్ 15 to 20 minutes ఫర్ ఎవ్రీ డే ఈచ్ డే టు క్లీన్ ద వర్క్ ఏరియా సో దట్ దే కెన్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ క్లీనినెస్. సో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్ని ఆర్ వాళ్ళ యొక్క సిస్టమ్స్ని 15 to 20 minutes క్లీనప్ చేసుకోవడానికి ఇవ్వండి. అది ఒక హ్యాబిట్గా అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే అన్ఇంపార్టెంట్ ఫైల్స్ ఎయిదర్ ఇన్ ద డెస్క్టాప్ ఆర్ ఎనీ డ్రైవర్స్ షుడ్ బి పర్మనెంట్లీ డిలీటెడ్. ఏమన్నా అన్నెసెసరీ ఫైల్స్ ఉంటే వాటిని డిలీట్ చేసేయండి. ఫస్ట్ది ఏం చెప్పినాము, థాట్లో ఏం చెప్పినాము, ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ చేయమన్నాము. థాట్ వచ్చేసి ఫస్ట్ సార్టింగ్ చేయమన్నాం. సో సార్టింగ్ అండ్ రిమూవ్ అన్నెసెసరీ ఫైల్స్. ఇక్కడ సెట్ ఇన్ ఆర్డర్లో ఒక సిస్టమాటిక్ అరేంజ్మెంట్ చేయమన్నాము. అండ్ ఆల్ నెసెసరీ ఐటమ్స్కి సంబంధించి, తర్వాత కంటెంట్ అండ్ ప్యాటర్న్కి సంబంధించి ఏవేవి ఉన్నాయని చూసుకోవాలి అండ్ ఈజీలీ ట్రేస్ లాగా చూసుకోమని చెప్తాము. నెక్స్ట్ చైన్కి సంబంధించి నెసెసరీ టు కీప్ ద వర్క్ ఏరియా క్లీన్ అండ్ సేఫ్. నెక్స్ట్ స్టాండర్డైజ్డ్. ఇవైతే మనం మెయింటైన్ చేస్తున్నాము అంటే సార్ట్ చేసినాము, అరేంజ్మెంట్ చేసినాము, దానికి క్లీన్గా చేసినాము, వీటన్నిటిని ఏ క్లీన్ అండ్ టైడీ వర్క్ ఏరియా అలో ద ప్రాసెస్ టు బి స్టాండర్డైజ్డ్. టైడీ ఏరియా అలో ద ప్రాసెస్ టు బి స్టాండర్డైజ్డ్ అండ్ ఎగ్జామిన్డ్ for quality or process improvement. Best practices are documented and rolled out across the work area. Standard and process measures are established the displays in work area. సో ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం స్టాండర్డైజ్ చేసినది ఎగ్జామిన్ చేసుకోండి క్వాలిటీ ప్రకారంగా, ప్రాసెస్కి ఇంప్రూవ్మెంట్ కావడం కోసం. సో బెస్ట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటావో వాటన్నిటిని పెట్టుకొని రిమైనింగ్ అన్నీ రోల్ అవుట్ చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ఇంపార్టెంట్ ఈ ఫైల్ ఈ క్లయింట్ ఇది ఫస్ట్ ఇంపార్టెంట్, ఈ క్లయింట్ ఇది సెకండ్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఫైల్ స్టాండర్డైజ్ చేయండి ఫర్ వెరీ ఇంపార్టెంట్ ఫైల్గా, ఆర్ గ్రీన్ ఫైల్ ఫర్ ఇంపార్టెంట్ ఫైల్స్, ఎల్లో ఫైల్ విత్ అన్ఇంపార్టెంట్ ఫైల్. ఏ ఫైల్ మనకి ఇంపార్టెంట్, ఏ ఫైల్ మనకి అన్ఇంపార్టెంట్, ఏ ఫైల్ మనకి లెస్ ఇంపార్టెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ స్టాండర్డైజ్ చేయాలి. నెక్స్ట్ సస్టైన్ మీన్స్ సెక్యూర్. ఇట్ మీన్స్ టు మెయింటైన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి. దిస్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ బై ఆడిటింగ్ వర్క్ ఏరియాస్ అండ్ ప్రాసెస్ టు మేక్ షూర్ దట్ 5S స్టాండర్డ్స్ ఆర్ మెయింటైన్డ్. సో 5S స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేసినట్టు చూసుకోవాలి. ఇట్ ఈజ్ వర్త్ వైల్ టు అప్లై 5S స్టాండర్డ్స్ కంటిన్యూస్లీ. 5S స్టాండర్డ్స్ అనేది డైలీ బేసిస్గా చూసుకోవాలి. దట్ ఈస్ డైలీ బేసిస్ అండ్ చెక్ ఫర్ ఎనీ అప్గ్రేడేషన్ ఇఫ్ నీడెడ్. ఓన్లీ వన్ టైం ప్రాసెస్ కాదు, అంటే ఒకసారి క్లీన్ చేసి ఒకసారి నేమ్స్ రాసి ఒకసారి అరేంజ్ చేసి పెడితే కాదు, ఇది కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తూనే ఉండాలి.
డైలీ బేసిస్లో అండ్ చెక్ ఫర్ ఎనీ అప్గ్రేడేషన్ ఇఫ్ నీడెడ్. అంటే ఫైల్స్ ఏమైనా చేంజ్ అయినావా అంటే రెడ్ ఫైల్ అంటే ఇంపార్టెంట్ ఫైల్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఎల్లో ఫైల్ గ్రీన్ ఫైల్ వచ్చేసి ఇంపార్టెంట్కి వస్తుందా, ఇట్లా చేంజ్ చేస్తే అప్గ్రేడేషన్ చేసుకుంటూ పోవాలి. సో దట్ ఫామ్ కెన్ గుడ్ మేనేజ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్, క్లీనినెస్ అండ్ టైమ్ సేవింగ్ వస్తుంది అట్లాంటి కేసులో. ఓవరాల్ 5 A's ఇన్ ఆఫీస్ స్ట్రీమ్లైన్ ద వర్క్, లో రెడ్యూస్ ఎర్రర్స్ హ్యాస్ వెల్ యాజ్ ఇంప్రూవింగ్ ప్రాసెస్ టైం అండ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్. సో ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 11th వాట్ ఈస్ దేర్ 11 వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాము. యూ ఆర్ ఏ డిప్యూటీ to management account and asked by him to prepare a case in form of a report in favor of implementing applying 5S at GSL and explaining the expected benefit from implementation of 5S. సో 5Sని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమేమి వస్తుంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. రిపోర్ట్ని ప్రొవైడ్ చేయమన్నారు. ఎవరు మీరు ఒక డిప్యూటీ మేనేజరు ఒక రిపోర్ట్ని ప్రొవైడ్ చేయమంటున్నారు ఆ 5Sని అప్లై చేసి పైన కేసెస్కి. సో పైన కేసెస్ ఏముందనేది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. గోల్డ్ స్టార్ Limited is a dealing in manufacturing of traditional cycles. Recently, apart from manufacturing old cycles, GSL ఏం చేస్తుందంటే స్టార్ట్స్ అసెంబ్లీ ఆఫ్ ఎలక్ట్రానిక్ సైకిల్స్. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ట్రెడిషనల్ సైకిల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే ఒకటి కాదు, ఎలక్ట్రిక్ సైకిల్స్ని అసెంబ్లీ కూడా చేస్తుంది. సిన్స్ GSL డిడ్ నాట్ ఎక్స్పాండ్ ద ఫ్యాక్టరీ ఏరియా post starting assembly of electronic cycles, hence production floor large remains over occupied with all sort of materials, jigs and tools. Some of them are frequently useful, some are often and other less often, some are quite rare. సో కొన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నాము, కొన్ని లెస్ ఆఫ్టెన్గా యూజ్ చేస్తున్నాము, కొన్ని క్వైట్ రేర్గా యూజ్ చేస్తున్నాము. వర్కర్స్ యాజ్ యూజువల్లీ కంప్లైంట్స్ దట్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ జిగ్స్ అండ్ టూల్స్ ఆర్ నాట్ అవైలబుల్. సో అన్ని టూల్స్ జిగ్స్ అవన్నీ అవైలబుల్ లేవని కొంతమంది వర్కర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. టూల్స్ అవైలబుల్ ఆల్సో చూస్ బిలాంగింగ్ టు దిస్ ప్రోడక్ట్స్ డిజైన్ విచ్ ఆర్ అవుట్డేటెడ్. కొన్ని ఉన్నాయి కానీ అవుట్డేటెడ్లో ఉన్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. నౌ product are not further manufactured accessible. Although floor manager is of the opinion instead of saying tools are not available, it can be said that not accessible. సో మనకు దగ్గర టూల్స్ లేవని చెప్పేదానికన్నా మనం టూల్స్ని ప్రాపర్ యాక్సెసబుల్ చేయలేకపోతున్నామని చెప్పాలి. బికాస్ వర్కర్స్ పిక్ ద టూల్స్ ఫ్రమ్ టూల్ కిట్ టూల్ బోర్డ్ బట్ నాట్ ప్లేస్ ఇట్ బ్యాక్ ఆఫ్టర్ యూజ్. ఏదైతే టూల్ని తీసుకుంటామో కరెక్ట్ ఒక ప్లేస్ నుంచి తీసుకొని ఆ టూల్ వర్క్ అయిపోతే ఆ టూల్ని ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాము. సో నెక్స్ట్ టైం అది వర్క్ అవసరం వచ్చినప్పుడు అది దొరకడం లేదు. నెక్స్ట్ ఆన్ నేమ్ ఆఫ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ దేర్ హీ ఈజ్ ఓన్లీ 2 స్టాఫ్స్. సో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఓన్లీ 2 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. who are responsible for ensuring that every machine or equipment must be running order and effective. Due to shortage of staff in maintenance department, request for repair of plant or machinery are not handled within reasonable time frame and same will result in sharp deterioration of utility effectiveness of such plant or machines. Even in some circumstances, replacement remains only alternative గా మిగిలిపోతుంది. నెక్స్ట్ GSL హ్యాస్ రీజనబుల్ standardized operating procedure for manufacturing of cycles business, but scenario is worse in case of assembly of electronic cycles. సో మ్యానుఫ్యాక్చరింగ్ బాగానే రన్ చేస్తుంది, బట్ అసెంబ్లీ ఏదైతే తీసుకుంటున్నామో కొత్తగా చేస్తున్నామో అది వరస్ పొజిషన్లో రన్ అవుతుంది. సిన్స్ GSL ఈజ్ రీసెంట్లీ ఎంటర్డ్ ఇన్ టు అసెంబ్లీ ఆఫ్ ఎలక్ట్రానిక్ సైకిల్, హెన్స్ KPI ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్. ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు, విచ్ ఆర్ పార్ట్ అసెంబ్లీ ప్రాసెస్ ఇంక్లూడింగ్ క్రిటికల్ సక్సెస్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అట్ GSL the attrition rate at senior management position is quite high and no formal hierarchy tree is established, which is result in drastic shift in work culture. So due to frequent changes in roles and responsibility, so attrition rate అనేది ఎక్కువ ఉంది, ఊరికే చేంజ్ చేస్తున్నారు ఎంప్లాయీస్ని. రిగార్డింగ్ సేఫ్టీ ఆఫ్ మ్యాన్ అండ్ మెటీరియల్, GSL is on front foot taking all reasonable care which is essential for purpose of eliminating any possibility of workplace accident. But assembly line of electronic cycle witnessed an incident recently where one model is X2 during assembly caught a fires because wires set in X2 come into exposure of sparking from the light point near to such assembly line. Such fire caused bursts of some other materials too which are lying near to such assembly line. కొన్ని ఫైర్ కాసెస్ ఉన్నాయి, బర్న్స్ అవుతున్నాయి అదర్ మెటీరియల్కి సంబంధించి, ఇవి మన యొక్క అసెంబ్లీ లైన్కి దగ్గరలో ఉంది.
నెక్స్ట్ పోస్ట్ సచ్ ఇన్సిడెంట్ CEO కాల్ ఫర్ మీటింగ్. CEO ఒక మీటింగ్ని అరేంజ్ చేసినాడు విత్ ఆల్ ద టాప్ టైర్ ఎగ్జిక్యూటివ్స్ మెజార్లీ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషనల్ మేనేజర్స్ని తీసుకున్నాడు. సేఫ్టీ స్టాఫ్ని, మెయింటెనెన్స్ స్టాఫ్ని అండ్ స్టోర్ మేనేజర్స్ని అపార్ట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. డూయింగ్ ద మీటింగ్ వైల్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్ మేనేజర్ హైలైట్ సమ్ ప్రాబ్లమ్స్ ఏరియాస్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోటెడ్. మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఏం చెప్తున్నా అంటే సార్ ఈ ప్రాబ్లమ్ అన్నిటికీ సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ వచ్చేసి 5S సొల్యూషన్ ఉంది అని చెప్పినాడు. CEO ఏమన్నాడు, CEO asked management account to be ready with report and presentation of 5S which can highlight the operational aspects. సో 5Sకి సంబంధించి ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్ని ప్రజెంటేషన్ ఆ ప్రజెంటేషన్ ఒకవేళ బాగుంటే మీన్స్ ఏవేవి చేస్తే ఎట్లెట్టుంటుంది అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తే మనం 5Sకి ఇంప్లిమెంట్ చేద్దాం అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనం రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలి, ఎందుకంటే మనం మేనేజ్మెంట్ అకౌంటెంట్ కాబట్టి మేనేజ్మెంట్ అకౌంటెంట్ రిపోర్ట్ చేయాలి. సో రిపోర్ట్ అని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఎవరికి వేయాలి, అడ్రస్ ఎవరు అడిగినాడు మనని, CEO అడిగినాడు. ఏ కంపెనీ, గోల్డ్ స్టార్ లిమిటెడ్కి సంబంధించి. అండ్ డేట్ 7th January 2020 ఆర్ 7th ఈరోజు డేట్ అయితే ఆ డేట్ వేసుకోండి, ఆర్ ఎగ్జామ్ డేట్ ఏదంటే ఆ డేట్ వేసుకోండి, ఆర్ అందులో కంపెనీలో ఏదైనా డేట్ పెట్టినట్టు ఉంటే ఆ డేట్ని ప్రొవైడ్ చేసుకోండి. నెక్స్ట్ అంతే కానీ ఫ్యూచర్ డేట్స్ వేయకండి. నెక్స్ట్ రిపోర్ట్ ఆన్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ 5S అండ్ ఎక్స్పెక్టెడ్ అడ్వాంటేజెస్. ఈ 5S ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏముంటాయి, ఆస్పెక్ట్స్ ఏం కావాలి అనేది మనం చెప్తాము. 5S అనేది ఏమి, 5Sలతో స్టార్ట్ అయ్యేది కొన్ని వర్డ్స్. ఒకటి స్టార్టింగ్, సెట్టింగ్ ఇన్ ఆర్డర్, సెట్ ఇన్ ఆర్డర్ అండ్ షైన్, స్టాండర్డైజేషన్, సస్టైన్. ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఏమి, స్టార్ట్ చేయడము, దట్ ఈజ్ మొత్తం ఏవే ఉన్నాయో ఐడెంటిఫై చేయడము. నెక్స్ట్ సెట్ ఇన్ ఆర్డర్, దాని అన్నింటినీ ఒక ఆర్డర్లో పెట్టుకోవడము. దాని తర్వాత ఏం చెప్పడం, దాన్ని షైన్ చేయడం అంటే మంచి క్లీనింగ్ చేసుకోవడం. తర్వాత స్టాండర్డైజ్ చేయడము అంటే దానిలో షైన్ చేసుకున్న తర్వాత ఇంపార్టెంట్ ఏమి, అన్ఇంపార్టెంట్ ఏమి అట్లా తీసుకోవాలి. నెక్స్ట్ సస్టైన్, పైన చేసినవన్నీ కంటిన్యూ చేయాలి. ఇంకొక కొత్త ఎస్ కూడా యాడ్ అయింది, అది సేఫ్టీ అని చెప్తాము. దట్ ఈస్ ఫస్ట్ ఎస్ వచ్చేసి ఏం చెప్తాము, ఈ 5S అనేది ఒక సైంటిఫిక్ వే ఆఫ్ వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్ సో దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఎఫెక్టివ్లీ, ఎఫిషియెంట్లీ అండ్ సేఫ్లీ. సో ఈ 5S పెట్టడం వల్ల ఎట్లా వర్క్ చేస్తాము, ఎఫెక్టివ్లీ, ఎఫిషియెంట్లీ అండ్ సేఫ్లీగా వర్క్ చేస్తాము. 5S came into practice as part of Toyota production system in early mid 20th century. సో టొయోటో ప్రొడక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మిడ్ 20th centuryలో తీసుకొచ్చిన దాని ప్రకారం ఆ ప్రాక్టీస్ ప్రకారం వచ్చినది ఈ 5S అనేది. 5S ఈజ్ యాజువల్లీ కన్సిడర్ హ్యాజ్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 5S అనేది ఒక ఎసెన్షియల్ కాంపోనెంట్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ 8 pillars ఆఫ్ TPM. సో దీనికి ఫౌండేషన్ ఏమి, 8 pillars ఆఫ్ TPM వచ్చేసి ఫౌండేషన్. అండ్ 5S ఈజ్ రిప్రజెంట్ 5 జపానీస్ వర్డ్స్. సో ఈ 5S అనేది ఏమి, 5 జపానీస్ వర్డ్. ఒకటి వచ్చేసి సిరి, దట్ ఈస్ సాట్, సీటాన్, దట్ ఈస్ సెట్ ఇన్ ఆర్డర్, సీసో, షైన్, 6Su, that is standardized, and 6K, that is sustained. They define a system for workplace organization and standardization. SART ante emi, SART means to separate need. First SART means separate needed and unneeded materials. దాని నీకు నీడెడ్ ఏమున్నాయి, అన్నీడెడ్ మెటీరియల్స్ ఏమున్నాయి వాటిని ఐడెంటిఫై చేయడం అంటే దానిని సార్ట్ చేయడము. సార్ట్ అంటే ఏమి, మనకు కావాల్సినది సార్ట్ చేయడము, ఐడెంటిఫై చేయడం ఆర్ ఫిల్టర్ చేయడం. నెక్స్ట్ సార్ట్ తర్వాత సెట్ ఇన్ ఆర్డర్ అండ్ అన్మెటీరియల్ మెటీరియల్ అండ్ రిమూవ్ ద లేటర్. దాని తర్వాత రిమూవ్ చేస్తాం. సెట్ ఇన్ ఆర్డర్ మీన్స్ ఇప్పుడు ఏవైతే మనం తీసినామో మెటీరియల్స్ని వాటిని అరేంజ్మెంట్ చేయడం అండ్ ఎక్విప్మెంట్ సో దట్ దే ఈజీ టు ఫైండ్ అండ్ యూజ్. సో ఈజీ ఫైండ్ చేయడానికి, ఈజీ యూజ్ చేయడానికి ఒక ఆర్డర్లో పెట్టుకోవడం. నెక్స్ట్ షైన్ మీన్స్ టు కండక్ట్ క్లీనప్ క్యాంపెయిన్ అంటే అక్కడ ఉన్న దాన్ని క్లీనప్ చేసుకోవాలి మన యొక్క క్యాంపెయిన్ని. నెక్స్ట్ స్టాండర్డైజ్డ్ మీన్స్ టు ఫార్మలైజ్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ స్టెప్స్ ఆర్ పర్ఫార్మ్డ్ కరెక్ట్లీ. సో ఆల్ ప్రాక్టీసెస్ అన్ని పర్ఫామ్ చేసినాం కరెక్ట్లీగా అనేది చెప్పాలి. నెక్స్ట్ సస్టైన్ మీన్స్ ఏ ఫార్మ్ ఆఫ్ హ్యాబిట్ ఆఫ్ ఆల్వేస్ ఫాలోయింగ్ ఫస్ట్ 4S. సో ఫస్ట్ 4Sని ఫాలో కావడమే త్రూ ట్రైనింగ్స్ని ప్రొవైడ్ చేసి, కమ్యూనికేషన్ చేసి. నెక్స్ట్ నోట్ లేటర్ 6S కూడా వచ్చింది. 6S వచ్చేసి సేఫ్టీ ఇంట్రడ్యూస్ చేసినారు. ఇప్పుడు సెట్ ఇన్ ఆర్డర్, సస్టైన్, స్టాండర్డైజ్డ్ అండ్ లాస్ట్ వచ్చేసి సస్టైన్ లాస్ట్కి వస్తుంది కదా, షైన్, స్టాండర్డైజ్డ్, సస్టైన్ లాస్ట్కి వస్తుంది, సేఫ్టీ కొత్తది వచ్చింది. నౌ స్టార్టింగ్ వీటిని మనం మన యొక్క కంపెనీకి సంబంధించి డిస్కస్ చేయాలి. మన యొక్క కంపెనీ ఏమి, రెండు, ఫస్ట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెండోది దానికి సంబంధించి ప్రోడక్ట్స్ చక్కగా దొరుకుతలేవు అండ్ ఒక ప్రోడక్ట్ని ఒక చోట పెడుతున్నాయి, ఒక ప్రోడక్ట్ని ఒక చోట తీసుకొని పోతున్నాయి. ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నింటినీ యాడ్ చేసుకుంటా మనం ఆన్సర్ని ప్రొవైడ్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఐడియల్ లేయింగ్ ఓవర్ మెటీరియల్స్ ఆల్ అక్రాస్ ప్రొడక్షన్ ఫ్లోర్ ఏరియా. సో ప్రొడక్షన్ ఫ్లోర్ ఏరియా ఇవేవైతే ఉన్నావో
ఏవేవైతే ఉన్న వాటిని మనం తీసేయాలి. కాబట్టి ఉన్న వాటిని తీసేయాలి అంటే ఐడియల్ లేయింగ్ మెటీరియల్ అక్రాస్ ఆల్ ప్రొడక్షన్ ఏరియాలో ఫస్ట్ స్టార్టింగ్ చేయి. అంటే ఏ మెటీరియల్ మనకి కావాల్సినవి ఉన్నాయనేది చూసుకోండి. ఏ మెటీరియల్ మనకు కావాలంటే దట్ ఈస్ నాట్ నీడెడ్ అట్ ఆల్, మనకి ఏం అవసరం లేనివి ఏమి ఉన్నాయి, అండ్ నీడెడ్ కానీ బట్ నాట్ నౌ ఇప్పుడు కాదు, అండ్ ఎప్పుడైతే నాట్ నీడెడ్ అట్ ఆల్ అట్లాంటి దానికి రెడ్ ట్యాగ్ వేసేయండి. అండ్ నీడెడ్ బట్ నాట్ నౌ అట్లాంటి దానికి ఎల్లో ట్యాగ్ వేసేయండి. నీడెడ్ బట్ నాట్ హియర్ ఇక్కడ కాదు వేరే చోటికి పోలే దానికి రెడ్ ట్యాగ్ వేసేయండి. నీడెడ్ బట్ నాట్ సచ్ మంత్ ఆఫ్ క్వాంటిటీ, నాకు 10 కావాలి అడనేమో 20 ఉన్నాయి, 20 అవసరం లేదు 10 మాత్రమే పెట్టుకోవాలి, అట్లా ఒక ట్యాగ్ వేసేయండి ఫర్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ సార్టింగ్. సో మీరు సార్ట్ చేయాలంటే మీకు ఏం కావాలి, ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీకు సార్టింగ్కి సంబంధించి రిక్వైర్డ్ కావాలి. అంటే వాట్ ఈజ్ రిక్వైర్డ్, నీకు ఏం కావాలి, హౌ మచ్ యూ రిక్వైర్డ్, అండ్ అది ఎప్పుడు కావాలి, వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే నువ్వు పైన చెప్పిన క్వశ్చన్స్ కన్నీ చేయొచ్చు. అంటే ఎంత కావాలి, ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి, ఈ 4 క్వశ్చన్స్. సో అప్పుడు మనం స్టార్టింగ్ ప్రాపర్గా చేయొచ్చు. రెడ్ ట్యాగ్ వేయనిక కానీ, ఎల్లో ట్యాగ్ వేయనిక కానీ, గ్రీన్ ట్యాగ్ వేయనిక కానీ, యాదోటి ఒక ట్యాగ్ వేయనిక. నెక్స్ట్ సార్టెడ్ మెటీరియల్ డిపెండింగ్ అపాన్ కేటగిరీ కెన్ బి సపరేటెడ్ అండ్ మేడ్ రెడీ ఫర్ మూమెంట్ షిఫ్ట్ ఇన్ ఆర్డర్ టు సెగ్రిగేట్ ద సార్టెడ్ మెటీరియల్. సో మనం సపరేట్ చేసి ట్యాగ్స్ వేసినాం కాబట్టి అవి రెడీగా ఉంటాయి మూమెంట్ చేయనిక, షిఫ్ట్ చేయనిక. అంటే వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఎక్కడ కావాలని చెప్పినాం కదా, దానికి తెలుస్తుంది అనుకో, ఆ ట్యాగ్ని వేసి ఉంటాం, ఆ ట్యాగ్ని ఈజీగా మనం షిఫ్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సార్టెడ్ మెటీరియల్స్ విజువల్ యాడ్ టెక్నిక్ కెన్ బి యూజ్డ్ బై అటాచింగ్ కలర్స్. సో మనం కలర్ గుర్తుపెట్టుకోవచ్చు, రెడ్ కలర్ ఇక్కడ ఉంది, గ్రీన్ కలర్ ఇక్కడ ఉంది, బ్లూ కలర్ ఇక్కడ ఉంది, ఎల్లో కలర్ ఇక్కడ ఉంది. సో డైరెక్ట్ ఆ కలర్ దగ్గర వెళ్ళిపోతాం. విజువల్ ఎయిడ్ టెక్నిక్ అనమాట. బై అటాచింగ్ కలర్డ్ టెక్నిక్ ట్యాగ్స్ టు ఈచ్ కేటగిరీ ఆఫ్ మెటీరియల్స్ విజువల్ సార్టింగ్ ఫాలోయింగ్ 2 కేటగిరీస్ కెన్ బి ట్యాగ్డ్. మెయిన్గా ఏమి 2 ట్యాగ్స్, ఒకటి రెడ్ ట్యాగ్, ఒకటి ఎల్లో ట్యాగ్. రెడ్ ట్యాగ్లో ఏమి, ఏ కార్డ్ కంటైనింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ థింగ్స్ దట్ ఈస్ డేంజరస్ అంటే మనం రెడ్ పెడుతుంటారు ఎక్కడ పడితే, దట్ ఈస్ అన్వాంటెడ్ థింగ్స్ ఏమైనా ఉంటే రెడ్ ట్యాగ్ వేసేయండి విత్ ఇన్ గివెన్ టైమ్ లిమిట్ ఫర్ ఫర్దర్ యాక్షన్ టు బి టేకెన్. నెక్స్ట్ ఎల్లో ట్యాగ్, ఏ కార్డ్ కంటైనింగ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, నీడెడ్ థింగ్స్ ఏవేవి కావాలి, అన్వాంటెడ్ థింగ్స్ అయితే రెడ్ ట్యాగ్ వేసేయండి, నీడెడ్ థింగ్స్ అయితే ఎల్లో ట్యాగ్ వేసుకోండి. బట్ నాట్ నౌ విత్ గివెన్ టైమ్ లిమిట్ ఫర్ ఫర్దర్ యాక్షన్ టు బి టేకెన్ యాజ్ యూజువల్లీ కెప్ట్ ఇన్ స్టోర్. నెక్స్ట్ స్టార్టింగ్ కెన్ హెల్ప్ GSL టు ఐడెంటిఫై, దట్ ఈస్ ఏమేమి ఐడెంటిఫై చేస్తుంది అంటే స్టార్టింగ్ చేయడానికి మనం ఐడెంటిఫై చేయాల్సినవి ఏమి అంటే మనకి రెడ్ ట్యాగ్ అది ఇంపార్టెంట్వి, అన్ఇంపార్టెంట్వి ఇవన్నీ తెలియాలి. అంటే అన్ఇంపార్టెంట్వి అసలు అవసరం లేనివి ఏమని తెలియాలి అంటే మనకి అబ్జల్యూట్ ప్రొడక్ట్స్ అంటే అబ్జల్యూట్ మెటీరియల్స్ దట్ ఈస్ పార్ట్స్, జిగ్స్ ఆర్ టూల్స్. మనం ఇన్వాల్వ్ అవుతున్నాయి జిగ్స్ ఆర్ టూల్స్లో ఇన్వాల్వ్ అవుతున్నామని చెప్పినాము. సో జిగ్స్ ఆర్ టూల్స్లో విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ ద డిజైన్ హౌ బీయింగ్ అబ్సొల్యూట్. సో వాటి ప్రోడక్ట్ని మనం చూసుకోవాలి. నెక్స్ట్ డిఫెక్టివ్ మెటర్స్ ప్రోడక్ట్స్ కమాన్ డిఫెక్టివ్ మెటీరియల్స్ ఏవైతే మనం ప్రొడక్షన్ దానిలో వర్కౌట్ చేయమో వాటిని అండ్ ఫస్ట్ అబ్సల్యూట్ మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయండి, తర్వాత డిఫెక్టివ్ మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయండి, తర్వాత స్క్రాప్ మెటీరియల్స్ని ఐడెంటిఫై చేయండి, అండ్ మెటీరియల్ విచ్ నాట్ ఇన్ ప్లేస్ దట్ ఈ కెప్ట్ ఇన్ రాంగ్ ప్లేస్, ఎంప్లాయీ తీసుకుని ఒక చోట పెడుతున్నామని చెప్పినాం కదా వాటిని ఐడెంటిఫై చేయండి. అన్నెసెసరీ ఆర్ ఎక్స్ట్రా నాట్ యూజ్ఫుల్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయండి. స్టార్టింగ్ కెన్ ఆల్సో హెల్ప్ GSL ఇన్ రెడ్యూసింగ్ మెటీరియల్ లయింగ్ వేకెంట్ ఆన్ ప్రొడక్షన్ ఫ్లోర్. ఇది ఏం చేస్తే స్టార్ట్ చేయడం వల్ల మెటీరియల్స్ ఇష్టం వచ్చినట్లు పడేయడం వల్ల స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక ఆర్డర్లో సెట్ చేయడం వల్ల స్పేస్ అనేది ప్రాపర్గా ఉంటుంది. బై సెగ్రిగేటింగ్ దెమ్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ ఎన్ష్యూర్ రియల్లీ యూజ్డ్ మెటీరియల్ ఏదర్ రిమూవ్డ్ ఆర్ ట్యాగ్. రెడ్ ట్యాప్ ఏవైతే ఉంటావో అవి కొంచెం లాంగ్ పెట్టేస్తాం, మనకి అవైలబుల్లో కావాల్సిన ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. ఇఫ్ మెటీరియల్ వాజ్ సార్టెడ్ దెన్ లాస్ ఆఫ్ మెటీరియల్ విచ్ వాజ్ లయింగ్ వేకెంట్ నియర్ టు అసెంబ్లీ లైన్ డూయింగ్ ఫైర్ ఇన్సిడెన్స్ కుడ్ బి సేవ్డ్. సో ఫైర్ ఇన్సిడెన్స్ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెట్ ఇన్ ఆర్డర్ పైన ఐడెంటిఫై చేసినాం కదా వాటిని ఒక ఆర్డర్లో పెట్టండి. సిస్టమాటిక్ అరేంజ్మెంట్ దట్ ఈస్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ బై ఎన్ష్యూరింగ్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిట్స్ ప్లేస్. సో మనం ప్రతి ఒక్కదానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్రతి ఒక్క ప్లేస్లో ఏ ఉండాలని ఏదో ఒక పెట్టాలి. దట్ ఈస్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిట్స్ ప్లేస్, దాని యొక్క ప్లేస్లోనే అని ఉండాలి. ప్రతి ఒక్కదానికి ఒక ప్లేస్ ఉండాలి, అది దాని యొక్క ప్లేస్లోనే ఉండాలి. పర్పస్ ఈజ్ టు సేవ్ సర్చ్ టైం అండ్ ఎలిమినేట్. మనకి తెలుస్తుంది మోషన్ టైం వేస్ట్ అంటే సర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి, ఈ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి, ఈ ఐటమ్ ఇక్కడ ఉంటాయి అనేది మనకి తెలియాలి. త్రూ విజువల్ మేనేజ్మెంట్ రెడ్ కలర్ ఉన్నాయంటే ఇవి అన్ఇంపార్టెంట్, గ్రీన్ కలర్ ఉన్నాయంటే ఇవి ఇంపార్టెంట్, ఎల్లో కలర్ ఉన్నాయంటే ఇవి ఇంపార్టెంటే బట్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇట్లా మనకి విజువల్ యాడ్ అనేది వస్తుంది, ఎవరు వచ్చినా ఈజీగా వాళ్ళకి చెప్పొచ్చు. సో
కొత్త వాళ్ళు వచ్చినా అనుకో కలర్స్ ఉన్నాయి కదా ఇవి దీనికి వానికి ఐడియా అయిపోతుంది. ఏమైనా ఫైల్ చెప్పినాం అనుకోండి డైరెక్ట్ అక్కడ వెళ్తాడు. దట్ ఈస్ కౌంట్ ఫ్రీ అరేంజ్మెంట్. కలర్స్ కెన్ బి బెస్ట్ విజువల్ యాడ్ RYGB, that is red, critical, yellow, reorder, green, design, blue, excess. RYGB ఇది మ్యాపింగ్ చేయడానికి ప్యూర్లీ ఇల్లిస్ట్రేటివ్ అండ్ ఇది కంపల్సరీ ఏం కాదు. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ చేయడానికి మనం సార్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్ తీసుకున్నట్లనే అంటే ఏం వాట్ ఈస్ రిక్వైర్డ్, వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, హౌ మచ్ రిక్వైర్డ్ అని కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం కదా సార్ట్కి. సేమ్ లైక్ సెట్ ఇన్ ఆర్డర్, ఒక ఆర్డర్ని సెట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ సిస్టమాటిక్ అరేంజ్మెంట్ చేయడానికి. ఫస్ట్ అనలైజ్ ద స్టేటస్ని అనలైజ్ చేయి. నెక్స్ట్ డిజైన్ విచ్ థింగ్స్ విల్ బిలాంగింగ్ వేర్, ఏ థింగ్స్ ఎక్కడ రావాలి. నెక్స్ట్ డిజైన్ హౌ దే షుడ్ బి పుట్ అవే, దాన్ని ఎట్లా పెట్టాలి. నెక్స్ట్ గెట్ ఎవ్రీబడి టు ఫాలో రూల్స్ త్రో ఇండెక్సింగ్, లేబులింగ్ ఎసెట్రా. ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ ఆఫ్ సెట్ ఇన్ ఆర్డర్ టు GSL. నెక్స్ట్ ఫాస్ట్ రిట్రీవల్ ఆఫ్ థింగ్స్ రిజల్ట్ ఇన్ ఎలిమినేషన్ ఆఫ్ సర్చ్ టైం. సో వీటి వల్ల ఫాస్ట్ రిట్రీవల్ అవుతుంది, సర్చ్ టైం ఏముండదు. నెక్స్ట్ ఆపర్చునిటీ టు కరెక్ట్ ద అబ్నార్మాలిటీ ఫాస్ట్ యాజ్ విజిబిలిటీ ఇంప్రూవ్ బై సిస్టమ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ స్పేస్ సేవింగ్ బై సిస్టమాటిక్ అరేంజ్మెంట్ చేయడం వల్ల, ఒక ప్రాపర్గా పెట్టడం వల్ల స్పేస్ అనేది సేవ్ అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ వర్క్ ఇంప్రూవ్స్, థింగ్స్ ఆర్ అవైలబుల్ వెన్ దే ఆర్ యాక్చువల్లీ నీడెడ్. దట్ ఎస్ కెన్ సాల్వ్ స్పెసిఫికలీ ప్రాబ్లమ్స్ ఆఫ్ నాన్ యాక్సెసిబిలిటీ ఆఫ్ టూల్స్. సో మనకి ఎస్ వాడు ఏం చెప్పినాడు, మనకి ప్రాపర్గా దొరకడం లేదు అని చెప్పినాడు. సో ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది సార్టింగ్ అనేది బాగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటే. నెక్స్ట్ షైన్, ఎన్ష్యూర్ దట్ దేర్ మస్ట్ బి క్లీనినెస్ ఇన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఎప్పటికప్పుడు అది క్లీనినెస్ ఉండాలి. అబ్వియస్లీ ఇఫ్ దేర్ ఈజ్ ఏ లెస్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అండ్ దట్ దేర్ ఈజ్ ఏ లెస్ టు క్లీన్. సో మనం ఎప్పుడైతే మనకు కావాల్సినవి ఒక్కటే ఐటమ్స్ మనం ముందర పెట్టుకుంటే క్లీనింగ్ చేసేది కూడా మనకు తక్కువ అవుతుంది. ఎక్కువ ఐటమ్స్, పనికిరాని ఐటమ్స్ అన్ని పెట్టుకుంటుంటే దాన్ని రోజు క్లీన్ చేసుకుంటే ఉంటే దానికన్నా కొన్ని ఐటమ్స్ పెట్టుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే షైన్గా ఉంటుంది. క్లీనింగ్ షుడ్ బి విత్ మీనింగ్. క్లీనింగ్ అనేది ఒక మీనింగ్తో చేయాలి. క్లీనింగ్ ఈజ్ ఇన్స్పెక్షన్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్, ఫ్రంట్, rear, left, right, top and bottom. Since shine will help GSL to keep things in order with regular cleaning and upkeep, so that maintenance becomes preventive function rather corrective and any incidents. So దీనివల్ల ఏమవుతుంది అంటే మెయింటెనెన్స్ వల్ల ప్రివెంటివ్ ఫంక్షన్స్ వస్తాయి రాదర్ దెన్ కరెక్టివ్ దానికి. అండ్ ఎనీ ఇన్సిడెన్స్ లైక్ వైజ్ ఫైర్ అకరెన్స్ ఆఫ్ అసెంబ్లీ లైన్స్ మస్ట్ బి అవాయిడెడ్. ఫైర్ అకరెన్స్ అనేది మన యొక్క మిడిల్ స్టాక్లో పెట్టాము, ఎక్కడో వేరే చోట పడేస్తాము. దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ లార్జర్ క్వాంటిటీ అవుట్ ఆఫ్ మిషన్ అండ్ ప్లాన్స్ విచ్ విల్ ఇంక్రీజ్ రీప్లేస్మెంట్ సైకిల్ అండ్ సేవ్ ఇన్వెస్ట్మెంట్ బై లోయింగ్ డౌన్ మెయింటెనెన్స్ అండ్ రీప్లేస్మెంట్ కాస్ట్. షేన్ తర్వాత స్టాండర్డైజేషన్ ఎస్టాబ్లిషింగ్ ద స్టాండర్డ్స్ అండ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మస్ట్ మేక్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ టు క్రియేట్ కన్సిస్టెన్సీ అండ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ స్టెప్స్ ఆర్ పర్ఫార్మ్డ్ కరెక్ట్లీ. సో స్టాండర్డ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని మేక్ చేయాలి. ఇవి కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి. దీనివల్ల ఇవి మెయింటైన్ చేయాలంటే మనం ఒక రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేట్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఇంటూ రొటీన్ వర్క్. ఒక రెస్పాన్సిబిలిటీని ఇంప్లిమెంట్ చేయండి ఎంప్లాయీస్కి ఎవాల్యుయేట్ చేయడానికి. ఆ రెస్పాన్సిబిలిటీని మన యొక్క నార్మల్ వర్క్తో సెటప్ చేసుకోండి. అంటే ఇది నీకు సిస్టమ్, ఈ సిస్టమ్ నీకే, ఈ సిస్టమ్ నువ్వే క్లీన్ చేసుకోవాలి, ఈ సిస్టంలో ఏం ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి అనేది నార్మల్ రొటీన్ వర్క్కి ఇంటిగ్రేట్ చేయాలి. ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని చెక్ హౌ వెల్ ద సిస్టమ్ ఈజ్ వర్కింగ్ అండ్ సస్టైనింగ్ ఇట్ సెల్ఫ్. సో అతను ప్రాపర్గా వర్క్ చేస్తున్నాడు అనేది చూసుకుంటే చాలు. సో అతను ప్రాపర్గా వర్క్ చేస్తున్నా అంటే అతను సిస్టమ్ని ప్రాపర్గా వర్కింగ్ కండిషన్లో పెట్టుకున్నాడని అర్థం. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ TPM ఆల్ 5 S's ఆర్ ఎసెన్షియల్. 5 S's అనేది కావాలి TPMకి. దట్ ఈస్ ఫస్ట్ స్టాండర్డైజేషన్ ఈజ్ కీ. GSL is facing large set of problems in assembly of electronic cycles and reason being absent of SOPs. That is స్టాండర్డ్ ప్రాసెస్ ఏం పెట్టలేదు ఇక్కడ. కీ సక్సెస్ ఫ్యాక్టర్ ఎవరు అనేది ఏం చెప్పలేదు అండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఎవరు అనేది చెప్పలేదు CFలో. దానివల్ల దానికి ప్రాబ్లం ఎక్కువ ఉంది. నెక్స్ట్ సస్టైన్ ఫస్ట్ది స్టార్ట్ చేసినాము, సెట్ని ఆర్డర్ చేసినాము, సైన్ చేసినాము, తర్వాత స్టాండర్డైజేషన్లో ఏం చెప్పినాము, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ నార్మల్ దానికి ఇంటిగ్రేట్ చేసి వాటిని చెక్ చేసుకుంటూ పోతాము. నెక్స్ట్ సస్టైన్, ఈ పైన చేసినవన్నీ సస్టైన్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు సస్టైన్ విత్ ద ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డూ డైలీ మానిటరింగ్ చేయాలి, ఇంప్రూవింగ్ ఓనర్షిప్ బై అలొకేటింగ్ ఏరియాస్, యూజ్ రెడ్ ట్యాగ్ క్యాంపెయిన్స్, కమ్యూనికేటింగ్ విజువల్ త్రో ఫిక్స్డ్ పాయింట్ ఫోటోగ్రఫీ, స్ట్రక్చర్డ్ కమ్యూనికేషన్, కంటిన్యూస్ ట్రైనింగ్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్, periodic audits at all level, motivating staff through recognition.
ఇవి చేయాలి. 5S అనేది నాట్ వన్ టైమ్ ఎక్సర్సైజ్, ఇది ఒక వన్ టైమ్ ఎక్సర్సైజ్ కాదు. ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్, హెన్స్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు సస్టైన్ ద ప్రాక్టీస్ ఫాలోడ్ డ్యూరింగ్ ద ఎర్లియర్. సో ఎర్లియర్ ఫాలో ప్రాక్టీసెస్ని సస్టైన్ చేసుకుంటూ పోవాలి. GSL విట్నెస్ ద హై అట్రిషన్ రేట్ అట్ టాప్ మేనేజ్మెంట్ లెవెల్, హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ GSL మస్ట్ accumulate ప్రాక్టీస్ 5S ఇన్ ద సిస్టమ్ అండ్ వర్క్ కల్చర్ అండ్ సస్టైన్ దెమ్ ఇన్ కంటిన్యూస్ బేసిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అట్రిషన్. నెక్స్ట్ 6S ఏం చెప్పినాము, సేఫ్టీ అని చెప్పినాము. సేఫ్టీ విచ్ ఈజ్ యాడెడ్ లేటర్ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ వైల్ పర్ఫార్మింగ్ ఆల్ రిమైనింగ్ 5S ఫర్దర్ టేబుల్ రిక్వే బేసిస్. ఇప్పుడు మనం రిపోర్ట్ని స్టార్ట్ చేసినాము, ఇప్పుడు రిపోర్ట్ని క్లోజ్ చేయాలి. క్లోజర్ ఆఫ్ రిపోర్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ ఫర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ డివిజన్ గోల్డ్ స్టార్ లిమిటెడ్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి.